పల్లవి, శ్రేయ ఇద్దరూ కూడా తన అత్తయ్య నగల్ని మార్పించి చేయించుకుని ఇద్దరు మెడలో నగలు వేసుకుని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇద్దరు హ్యాపీగా అది చూసి ఇక్కడ కమల్ అయితే చాలా సంతోషంగా ఉన్నారు కదా. చెప్తాను మీ ఇద్దరి పని అని చెప్పేసి ఒక దొంగ వేషాన్ని వేసుకుని యాయ్ మీరిద్దరూ ఆ నగలు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు కమల్ అయితే. ఇక ఒక్కసారే కమల్ వేషాన్ని చూసిన పల్లవి అలాగే శ్రేయ ఇద్దరూ కూడా నవ్వడం మొదలు పెడతారు. ఇద్దరు నవ్వుతూ ఉంటారు. వచ్చింది దొంగ కాదు ఒక జోకర్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఏంటి నన్ను మీ ఇద్దరు అలా చూస్తున్నారు? అంటే వీడేం చేయలేడు అనుకుంటున్నారా ఏంటి? మీ ఇద్దరిని చంపేస్తాను, ఆ మెడలో నగలన్నీ నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒక్కసారి ఇద్దరిని బెదిరించడంతో మెడలో నగలన్నీ ఒలిచేసి కమల్ చేతికి ఇచ్చేస్తారు. అలా ఇచ్చేయడంతో కమల్ వాటిని తీసుకుని గబగబా బయటికి వెళ్ళిపోతాడు. కమల్ అయితే ఎక్కడ వీళ్ళిద్దరికీ దొరికిపోతాను అన్న భయంతో ఇద్దరు కూర్చుని ఏడవడం మొదలు పెడతారు. ఈలోగా శ్రీకర్ అక్కడికి వస్తాడు. ఏమైందని చెప్పనేసరికి మెడలో నగలన్నీ దొంగ తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పడంతో నిజంగానే దొంగొచ్చాడేమో అని పరుగులు పెడుతూ బయటికి వస్తాడు. వాడిని పట్టుకుంటాను అంటూ ఇక్కడ మాత్రం మొత్తం నగలు పోయి తోటి కోడలు ఇద్దరు ఏడుస్తూ కూర్చుంటారు. బయటికి వచ్చి శ్రీకర్ అయితే అక్కడ నగలు తీసి పక్కన పెడుతూ ఉన్న కమల్ని చూసి దొంగ అనుకుని పట్టుకోబోతూ ఉంటాడు. అలా పట్టుకోబోతూ ఉండకని ఒరే నేనురా అమ్మ నగలన్నీ మార్పించి చేయించుకుని ఇద్దరు మెడలో వేసుకుని సంబరపడుతున్నారు. అమ్మ నగలు అమ్మకి ఇవ్వడం కోసం ఇలా చేశానంటే మంచి పని చేస్తావంటూ శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శ్రీకర్ అయితే తన అత్తయ్య ఇంటికి వస్తాడు. అత్తయ్య సపోర్ట్ చేస్తుంది. అలా చేయడంతో లోపలికి వచ్చి తన మామయ్యకి సంబంధించిన ఫైల్స్లో ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటాడు. మోసం చేశాడు కాబట్టి అక్కడ అక్షయ్ని మోసం చేసిన తాలూకు ఫైల్ గురించి వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ ఎవరూ రాకూడదని కింద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రాజ్యలక్ష్మి. ఈలోగా అక్కడికి రానే వస్తాడు చక్రధర్ అయితే. ఇక్కడ ఫైల్ చూస్తూ ఉండగా చక్రధర్ రావడంతో రాజ్యలక్ష్మికి పెద్ద షాక్ ఎదురైపోతుంది. ఇదేంటండి మీరు ఇప్పుడు వచ్చారు? రాకూడదా? అదే ఆఫీస్కి వెళ్తానని వచ్చారేంటి అని అడుగుతున్నాను. ఏంటలా చెమటలు పడుతున్నాయేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా లేదు ఫ్యాన్ వేసుకోలేదని చెప్పి అంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. శ్రీకర్ దొరకకూడదని అనుకుంటూ ఉంటుంది. అవని చక్రధర్ పైకి వెళుతూ ఉంటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. రాజేశ్వరి అయితే శ్రీకర్ దొరికిపోతాడని. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇంటింటి రామాయణం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద ట్యాప్ చేయండి.